పల్లీ చెక్క ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. చాలా బాగుంటుంది హెల్త్కి. ఎలా తయారు చేయాలో ఒకసారి ప్రాసెస్ చూసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఒక 3 కప్స్ పల్లీలు తీసుకుంటున్నానండి నేను. ఇవి ఇంట్లో మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకు పల్లీలు బెల్లం అలాగే ఇస్తే తినరు కదండి. ఇలా తయారు చేసి ఇవ్వండి, చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. చిన్న మంట పైన వేగించాలి. హైలో పెట్టామనుకోండి మాడిపోతాయి, లోపలంతా ఇదవ్వదు. సిమ్లో పెట్టుకుంటే బాగుంటుందండి టేస్ట్. చూడండి, ఇవన్నీ వేగిపోయాయి, తీసేసుకుందాము. ఇప్పుడు నేను 3 కప్స్ పల్లీలు తీసుకున్నాను కదా, 1½ కప్పు బెల్లం తీసుకుంటున్నాను. మనకు 3 కప్స్ పల్లీలకి 1½ కప్పు బెల్లం సరిపోతుందండి. ఎక్కువ వేయకూడదు, మళ్ళీ ఎక్కువ వేసినా కూడా స్వీట్ అయిపోతుంది. మెజర్మెంట్స్ ఇలా తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందామండి. నెయ్యి యాడ్ చేసుకొని ఇది సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. హైలో పెట్టుకుంటే బెల్లం మనకి కింద అడుగంటిస్తుంది అన్నట్టు. మెల్ట్ అయ్యేంత వరకు సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, చిన్నగా నురగలు వచ్చేస్తున్నాయి చూసారా. నేను నెయ్యి యాడ్ చేసుకున్నాను. వాటర్ ఏం వేయకూడదండి. నెయ్యి యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. కంపల్సరీ కలుపుతూ ఉండాలండి, లేకపోతే కింద అడుగంటేస్తుంది, మనకు స్మెల్ వచ్చేస్తుంది అన్నట్టు. ఈజీగా మెల్ట్ అయిపోతుందండి మనకు బెల్లం అనేది. చూసారా, మనకు ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయిందండి బెల్లం. ఇలా నురగలు వస్తున్నాయి. కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి. మనకు పాకం అనేది కరెక్ట్గా రావాలండి. ఇది మనకు పల్లి చెక్కకి పాకం అనేది కరెక్ట్గా వచ్చిందనుకోండి, చెక్కలు అనేవి కరెక్ట్గా వస్తాయి అన్నట్టు, కరకరలాడుతూ. చూడండి, ఎంత ఈజీగా మెల్ట్ అయిపోయింది చూసారా. ఇంకొక 1 మినిట్ ఉంచుకుందాం. ఇది మనకు పాకం ఎలా తెలియాలనేది నేను ఒకసారి మీకు చెప్తానండి. మనకు పాకం వచ్చిందా లేదా అని తెలిసేది ఎలా అంటే, ముందుగా ఒక చిన్న బౌల్లో ఒక వాటర్ తీసుకుందామండి. గిన్నెలో వాటర్ తీసుకొని అందులో వేస్తే కరిగిపోతే మనకు పాకం రానట్టు, ఇలా ముద్దలాగా వస్తే పాకం వచ్చినట్టు. చూడండి, ఇది ఆల్మోస్ట్ అంతా మెల్ట్ అయిపోయింది. నేను మీకు చూపిస్తాను పాకం వచ్చింది లేనిది ఎలా చూడాలనేది. చూడండి మీరు, చూసారా, ఇది మనకు నురగలాగా వచ్చేస్తుంది పైన. అంటే ఇప్పుడు ఇది మనకు ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను చూడండి, ఇందులో వేస్తాను. ఇలా ముద్దలాగా వచ్చిందనుకోండి, మనకు పాకం రెడీ అయిపోయింది అన్నట్టు. లేదు కరిగిపోతుంది, మెత్తగా ఉందనుకోండి, అది రాలేదన్నట్టు, ఇంకా కొంచెం చేసుకోవాలి. ఇది అయిపోయిందండి. ఇప్పుడు నాకు వచ్చేసింది పాకం, ఆల్రెడీ వచ్చేసింది. నేను మీకు వాటర్లో వేసి చూపిస్తాను చూడండి. ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది. మనం ఇలా పట్టుకున్నాం అనుకోండి, మనకు ముద్దలాగా వచ్చేస్తుంది. చూడండి, అది కిందకి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు చూపిస్తాను మీకు. సిమ్లో పెట్టేసుకోండి, హైలో అస్సలు పెట్టకండి, మళ్ళీ కింద అడుగు పట్టేసింది అనుకోండి. చూసారా, మనకు ముద్దలాగా వచ్చేసింది. అర్థమైందండి మీకు? పాకం ఇది కరెక్ట్ పాకం అన్నట్టు. ఇలా వచ్చేసి ఇప్పుడు మనకు పాకం గట్టిగా కరెక్ట్గా వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాము. ఇందులో ఇప్పుడు మనం ఇంతకుముందు వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, ఇందులో వేసేసుకుందాం. చూసారా, ఇలా చెక్కల్లాగా తీసి పొట్టు తీసేసి ఇలా చెక్కల్లాగా చేసి పెట్టుకోవాలండి. వేసి కలుపుతూ ఉండాలి, కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. నెయ్యి వేసాం కదండి, మనకు అడుగు అంటుకోదు అన్నట్టు, బాండీకి సపరేట్ అవుతుంది. చూసారా, ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకుందాం అన్నట్టు. మనకు బెల్లం పల్లీలు కరెక్ట్గా అంతా కరెక్ట్గా కలిసేలాగా కలుపుకుందాము. సిమ్లో పెట్టుకోండి, హైలో అస్సలు పెట్టకండి. హైలో పెట్టామనుకోండి మొత్తం టేస్ట్ అంతా పాడైపోతుందండి, ఫ్లేవర్ అనేది వేరుగా వచ్చేస్తుంది. చూడండి, మనకు అంతా కలిసిపోయింది ఆల్మోస్ట్. ఇలా కలుపుతూ ఉండాలండి, మధ్యలో అస్సలు ఆపకూడదు, కలుపుతూ ఉండాలి, కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్కి నెయ్యి రాచి పక్కన పెట్టేసుకుందాము, దాంట్లో షిఫ్ట్ చేసుకుందాము. చూసారా, ఇలా ప్లేట్లో వేసేసుకొని కరెక్ట్గా స్క్వేర్ లాగా చేసుకోవాలండి. మనం లడ్డుల్లాగా చుట్టుకున్నా ఓకే, కానీ పిల్లలు ఇలా చెక్కల్లాగా అయితే ఇష్టంగా తింటారు కదండి. లడ్డులైనా చుట్టుకోవచ్చు, లడ్డులు కూడా బాగానే ఉంటాయి టేస్ట్. ఇలా ప్లేట్లో వేసేసి స్క్వేర్ లాగా చేసేసుకోవాలి, కరెక్ట్గా షేప్ వచ్చేలాగా. ఇప్పుడు కట్ చేసుకుందాం మనం, మంచి కరెక్ట్గా షేప్ చేసేసుకొని. చూసారా, మొత్తం 4 సైడ్స్ ఇలా స్పూన్తో ఇలా అనుకోవాలి, చాలా ఈజీగా వచ్చేస్తుందండి మనకి. ఇది కొద్దిగా అంతా మనం కొద్దిగా వేడి చల్లగా అయిన తర్వాత కట్ చేసుకోవాలి. అప్పటికప్పుడు కట్ చేసుకుంటే కరెక్ట్గా రాదన్నట్టు మనకు కట్ చేయడానికి షేప్ అనేది.
చూసారా మనకు 4 సైడ్స్ కరెక్ట్గా వచ్చింది స్క్వేర్ లాగా. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ చల్లగా అయిపోయిందండి. 5 మినిట్స్ అయిపోయింది కదా మనం ప్లేట్లో వేసుకొని. ఒక 5 to 10 మినిట్స్లో మనకు చల్లగా అయిపోతుందండి. ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలా కరెక్ట్గా అన్ని సైడ్స్ కరెక్ట్గా సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా స్పూన్తో అంటూ ఉండాలండి. చెయ్యి అస్సలు పెట్టకండి, ఎందుకంటే బెల్లం కదా మనకి కాలిపోతుంది. చెయ్యి అనేది బెల్లంలో చాలా ఇది ఉంటుందండి, కాలుతుంది చెయ్యి అనేది. ఇప్పుడు చూడండి మనకు చల్లగా అయిపోయింది కదా, స్క్వేర్ లాగా కట్ చేసుకుందాం. మరి మొత్తం చల్లగా అయిన తర్వాత అంటే మనకు రాదండి, వేడి మీద ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. మొత్తం చల్లగా అయిన తర్వాత కట్ చేసామనుకోండి, కట్ చేయడానికి రాదు మనకి. ఇలా అన్నీ స్క్వేర్ టైప్లో కట్ చేసుకోవాలండి, నిలువుగా అడ్డంగా. ఇప్పుడు నేను మొత్తం నిలువుగా కట్ చేశాను కదా, ఇప్పుడు అడ్డంగా కట్ చేస్తున్నాను చూడండి. ఇలా కట్ చేయాలి. మొత్తం అన్నీ ఇలాగే కట్ చేసుకుందామండి. చూసారా, ఇలాగే అన్నీ. ఇలా ఒక 5 లైన్స్ కట్ చేశాను, ఇలా ఒక 5 లైన్స్ కట్ చేశాను. ఇది ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలండి. ఇప్పటికిప్పుడు తీయకూడదు, వేడి మీద ఉన్నప్పుడు తీసామనుకోండి షేప్ కరెక్ట్గా రాదన్నట్టు. ఒక హాఫ్ అన్ అవర్ మనకు చల్లగా అయిపోయిన తర్వాత తీసామనుకోండి కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది అన్నట్టు. కట్ చేసి మనం పక్కన పెట్టేసుకుందాము. ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు తీయకూడదండి, ఒక హాఫ్ అన్ అవర్ ఆగుదాం. చూడండి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కట్ చేస్తే ఎలా వస్తుంది చూసారా మీరు. అన్నీ ఈజీగా వచ్చేస్తాయండి, ఎంత క్రిస్పీగా వచ్చాయి చూసారా. పిల్లలకి ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ కానీ ఇలా ఇంట్లో చేసి పెట్టాలండి. పిల్లలకు పల్లీలు బెల్లం ఇస్తే తినరు కదండి, ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. హెల్త్ కూడా చాలా మంచిదండి పల్లీలు బెల్లం. పిల్లలు తినమని చెప్తే తినరు కదండి, ఇలా చేసిస్తే అప్పుడప్పుడు తింటారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ కానీ పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా తినొచ్చు. చూసారా ఎంత బాగా వచ్చింది. మనం బయట తీసుకున్న దానిలాగే వస్తుంది. మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా ఈజీ అండి, 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇంతే అండి పల్లి చెక్క. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.